ఒక దేశాన్ని దివాలా తీసిన ధనవంతుడు దానం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కూల్చేశాడు. ఎలాన్ మస్క్ కూడా ఇతని ముందు చిన్నవాడే. అతడే చరిత్రలో అత్యంత ధనవంతుడు మాన్సా మోసా. 14వ శతాబ్దంలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్యాన్ని పాలించిన ఆయన ప్రపంచ బంగారం ఉత్పత్తిలో భారీ భాగాన్ని నియంత్రించేవాడు. ఆ కాలంలో బంగారం ఉప్పు వ్యాపార మార్గాలని దాదాపు మాలి సామ్రాజ్యం ఆధీనంలో ఉండేవి. 1324లో మాన్సా మోసా మక్కాకు పవిత్ర యాత్ర ప్రారంభించాడు. కానీ అది సాధారణ యాత్ర కాదు. సుమారు 60,000 మంది, 80 ఒంటెలు, వాటిపై టన్నుల కొద్ది బంగారం. ఈ అద్భుతమైన ఊరేగింపు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఈజిప్టులో కైరో నగరానికి చేరుకున్న తర్వాత మాన్సా మోసా పేదలకు, వ్యాపారులకు భారీగా బంగారం దానం చేశాడు. కానీ అదే ఒక పెద్ద సమస్యగా మారింది. మార్కెట్లో బంగారం ఎక్కువ కావడంతో దాని విలువ తగ్గిపోయి ధరలు పెరిగాయి. దీంతో కైరోలో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థ ఎన్నో సంవత్సరాలు ప్రభావితమైంది. ఒక వ్యక్తి దాతృత్వం వల్ల ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడం చరిత్రలో అరుదైన సంఘటన. అయితే మాన్సా మోసా కేవలం ధనవంతుడు మాత్రమే కాదు. ఆయన టింబుక్టు నగరాన్ని విద్యా కేంద్రంగా మార్చాడు. మసీదులు, గ్రంథాలయాలు నిర్మించాడు. సాంకోరే విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ప్రసిద్ధి గాంచేలా చేశాడు. ఆయన మరణం తర్వాత మాలి సామ్రాజ్యం క్రమంగా బలహీనపడి మాన్సా మోసా పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే నేటికి ఆయనను చరిత్రలో అత్యంత ధనవంతులు అని పిలుస్తారు.